నియోజకవర్గంలోని టీడీపీ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఎంఎస్ రాజుకు మడకశిర ఎమ్మెల్యే టికెట్ అందించింది. తాను పడ్డ కష్టానికి చంద్రబాబు నాయుడు తనకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు ఎంఎస్ రాజు. వెనుకబడిన మడకశిర లాంటి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎంతగానో కృషి చేస్తానని, ఆగిపోయిన హాంద్రినీవా పనులు పూర్తి చేస్తానని తెలిపారు. మడకశిర యువతకు అవకాశాలు కల్పించేలా ఇండస్ట్రీస్ తీసుకొస్తానంటున్న ఎంఎస్ రాజుతో మా ప్రతినిధి ప్రతిమ ధర్మరాజ్ ఫేస్ టు ఫేస్. టీడీపీ హయాంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఒక దళితునిగా వెనుకబడినటువంటి ప్రజలకు ఎంతగానో తన సేవలను అందించి ఈరోజు మడకశిర నియోజకవర్గం నుంచి అనూహ్య పరిణామాల మధ్య మళ్ళీ ఎంఎస్ రాజుకి ఈరోజు మడకశిర టీడీపీ కూటమి అభ్యర్థిగా టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఆయన గతంలో ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల్ని కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఆయన నియోజకవర్గం కొంత కాదు, అలాగే ఇక్కడ ఉండేటువంటి కష్ట సుఖాలు కూడా ఆయనకి తెలియకపోలేదు. అయితే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి టికెట్ వచ్చిన తర్వాత ఆయన మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తులో ఆయన మడకశిర నియోజక అభివృద్ధి కోసం వేసుకున్నటువంటి ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకోవడానికి ఎంఎస్ రాజు గారు మనతో ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మడకశిర నియోజకవర్గం నుంచి అనేక రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యంగా మీకు మళ్ళీ లాస్ట్ ఎందుకలా జరిగిందంటారు? అలా రావడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో నాకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే బాపట్ల ఎంపీగా పంపించాలని చంద్రబాబు గారు డిసైడ్ చేసిన తరుణంలో చివరి ఇంటర్వ్యూకి మాత్రమే అవకాశం ఇస్తాం, అక్కడ పోటీ చేయమని చెప్పడం జరిగింది. బాబు గారు ఏం చెప్తే అది ఫ్యూచర్ తప్పకుండా మొదట అసెంబ్లీకి పంపిస్తా అని చెప్పారు, తర్వాత పార్లమెంట్ అని చెప్పాడు. రెండింటికి అంగీకరించా, ఏదైనా సరే మీ ఇష్టం సార్ అని చెప్పి తర్వాత మరొకసారి పంపించడం జరిగింది. అనూహ్య పరిణామాలు ఏం కావాలన్నా సమిష్టి నాయకత్వం ఈ ప్రాంతం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు నేను మరొకసారి నియోజకవర్గానికి కూడా సుపరిచితుంది. దాదాపు 40,000 మంది సభ్యత్వం ఉన్న అతిపెద్ద కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన రోజు నుంచి ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి గట్టిగా హామీ ఇస్తున్నటువంటి. అయితే మీకన్నా ముందు ఎవరైతే సురేష్ ఇక్కడ కేటాయించడం జరిగిందో వాళ్ళకి ఎలాంటి స్పందన లభిస్తుంది? మాజీ శాసనసభ్యులు ఈరన్న గారు తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. 2-3 రోజుల్లో కలిసి పనిచేసేటువంటి అవకాశం. ఓకే, ఇక్కడ మన మడకశిర నియోజకవర్గం చూస్తే అనంతపురం సత్యసాయి జిల్లాలోనే చాలా కొంచెం వెనుకబడినటువంటి ప్రాంతం. ఇక్కడ మరి ముఖ్యంగా ఇక్కడ హార్టికల్చర్ అనేది డెవలప్ అయినటువంటి విషయం ఎంత నిజమో, అలాగే ఇక్కడ ప్రజలకు సాగునీరు త్రాగునీరు అనేది కూడా లభించడం లేదు. వాళ్ళు చాలా పంటలు పండించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్య గతంలో 9 సంవత్సరాల పాటు టీడీపీ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ మొన్న 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ ఉంది. అయితే వాళ్ళందరినీ అధిగమించి మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయింది ఎలాంటి ప్రణాళికలు ప్లాన్ చేస్తున్నారు? గతంలో పట్టాల నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో సాగునీరు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకునేందుకు గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉండే విధంగా అన్ని చెరువులకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీరు కనీసం ఒక చుక్క కూడా కృష్ణా జలాలను హాంద్రినీవా జలాలని తీసుకురాలేకపోయింది, ఒక్క చెరువును కూడా నింపలేకపోయింది. అందుకే మేము స్పష్టంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల రైతులకి మక్క, కొబ్బరి, అరటి, అన్ని రకాల దానిమ్మ, అన్ని రకాల రైతులకు కూడా మేము స్పష్టంగా హామీ ఇస్తాను. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే హాంద్రినీవా కృష్ణా జలాలని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తీసుకొస్తాను, స్పష్టంగా హామీ ఇస్తాను. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే హాంద్రినీవా కృష్ణా జలాలని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తీసుకొస్తాను.
కొద్దం నుంచి బైపాస్ కెనాల్ని కూడా పూర్తి చేసి సాగునీరుని తీసుకొస్తాం. ప్రతి చేనుకి నీరిచ్చేటువంటి విధంగా, ప్రతి చెరువుని నింపే విధంగా కృషి చేస్తామని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి కూడా ఎన్టీఆర్ సుజల సమితి ద్వారా నీరిచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ మడకశిరలో ఉండేటువంటి యువతకు ఏది కూడా ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగ అవకాశాలు లేక వీళ్ళు మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకకి తరలిపోతున్నటువంటి విషయం మీకు కూడా తెలుసు. అయితే ఇక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మీరు ఏమైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు? గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ రాళ్ళ అనంతపురం దగ్గర 1600 ఎకరాల భూముల్ని సేకరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి పరిశ్రమలకు వాళ్ళు కృషి చేయకపోవడం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే ఆ 1600 ఎకరాల్లో పరిశ్రమలు తీసుకొస్తాం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అదేవిధంగా దగ్గరలోనే మా ప్రభుత్వంలో అంటే 14 నుంచి 19 వరకు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గవర్నమెంట్ని కూడా నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుత శాసనసభ్యుడు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయడంతో వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని రప్పించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ మహిళలకు కూడా అక్కడ అవకాశాలు కల్పిస్తుంది. అలాగే ఇక్కడ మీ దళిత సోదరులకు మీకు తెలుసు ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఉండేటువంటి ఎక్కువ ఓటు శాతం దళితులే ఉన్నారు. మరి మీరు కనుక రేపు ఎమ్మెల్యే అయితే దళిత సోదరులకి ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద దళితులకు కావచ్చు, దళితులకు ఒక్కరికే కాదమ్మా, ఇక్కడ అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక్కలిగలు కావచ్చు, వాల్మీకులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఈ నా నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను పేదరికం నుంచి వాళ్ళని ఆర్థిక భరోసా కల్పించే విధంగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా కార్పొరేషన్ల ద్వారా అనేక అవకాశాలు కల్పిస్తాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి కానీ లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఒక్కలిగ కార్పొరేషన్లకు అత్యధిక నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, దళితులతో పాటు మిగతా కులాలను కూడా పేదరికంలో ఉన్నటువంటి అన్ని కులాలకు పనిచేసేటువంటి అవకాశం. చివరగా ఒక ప్రశ్న, నిన్న 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అయితే గతంలో ఉన్న మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. సూపర్ 6 పథకాలని చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పథకాలు అమలుకు వీలు కాని విధంగా ఉన్నాయి. అందుకనే మేము ఏదైతే ఉందో దాన్నే కొనసాగించామని అటు వైఎస్ఆర్సీపీ వర్గాలైతే చెబుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారు? అమలు సాధ్యం కాని హామీలు చంద్రబాబు గారు ఏ రోజు వరకు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అది 13,000 చేసి ఇంటికి ఒకరికే పరిమితం చేయడం జరిగింది. ఈరోజు సూపర్ 6 అనేది సాధ్యాసాధ్యాలని చంద్రబాబు గారు సంపద సృష్టికర్త. జగన్మోహన్ రెడ్డి మాదిరి అప్పులు చేసి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సంపద సృష్టికర్తకి ఏం చేయాలో, ఏం చేయగలమో, ఏది సాధ్యమో ఏది అసాధ్యమో అవగాహన లేనటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు గారు. సాధ్యానికి అవకాశం ఉన్నటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి పేదవాడికి ఇది సూపర్ 6 అనేది ప్రతి ఇంటికి చేరింది, మహిళలకు చేరింది, అన్నిటికీ చేరింది. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విఫలమైంది, ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజలు తిరస్కరిస్తాను. చంద్రబాబు గారి మేనిఫెస్టో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కానీ, ప్రమాదశాస్తు మరణిస్తే బీమా కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు, కార్మికులకు అవసరమైనటువంటి ఏవైతే అవసరమో వాటినే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఇంతకుముందు పండుగ కానుకలు ఇచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు పెట్టాడు. అదేవిధంగా పెళ్లి కానుక, అన్ని కులాలకి పెళ్లి కానుక ఇచ్చాడు, ఇప్పుడు కూడా పెట్టాడు. ఇంతకుముందు సాధ్యమైంది. రాష్ట్ర విభజన ముందు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో పెన్షన్ ఆపలేదు, ఉద్యోగులకి జీతాలు ఆపలేదు, సంక్షేమ పథకాలు ఆపలేదు, అభివృద్ధిని ఆపలేదు. 16,000 లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయినా చంద్రబాబు గారు ఇవన్నీ చేయగలిగినప్పుడు ఇప్పుడు కూడా చేస్తాడనే నమ్మకం ప్రజలు నమ్ముతూ ఉన్నారు. పట్టిసీమ మా మేనిఫెస్టోలో లేదు. చెప్పిన టయానికి పట్టిసీమను పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారు. కాబట్టి సాధ్యానికి అవకాశం ఉన్నటువంటి హామీలు మాత్రమే చంద్రబాబు గారు ఇచ్చారు. ఖచ్చితంగా అవి నెరవేరుతారు. ఇది ఇక్కడ మడకశిర నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు చెప్తున్నటువంటి విషయము. తాను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే హంద్రీనీవా జలాలను తీసుకొచ్చి మడకశిరను సస్యశ్యామలం చేస్తా అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వకీలుగా అయితేనేమి దళిత వర్గానికి సంబంధించి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి మడకశిరను అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మడకశిర నుంచి కెమెరామెన్ శ్రీనివాస్